ఇక్కడ గుంటూరులో కూడా మిలీనియం బ్లాక్ ఎక్స్టెన్షన్ 16 కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంటనరీ బ్లాక్ 60 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఖర్చు పెట్టారు. కాకినాడ హాస్పిటల్కు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీకి 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది, కమిట్మెంట్ వచ్చింది. ఈ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది కాకుండా నేను ఆలోచించేది, ఎన్నోసార్లు నేను జన్మభూమి ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ రోజు ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ గ్రామంలో అభివృద్ధి చేశారు, తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నారు, ఇక్కడ అభివృద్ధికి దోహదం చేశారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఆ రోజు ముందుకు పోయారు. మళ్ళీ ఈరోజు నేను ఇంకో కార్యక్రమానికి P4 తీసుకొచ్చాం. అంటే ఈరోజు మనందరం మాట్లాడుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పవర్ కానీ ఫాస్ట్ ఫేస్లో డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకటే మార్గమని PPP మోడల్ ఇస్తున్నారు. దానిపైన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత తిరిగి అసెట్ని ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు. అందువల్లనే ఈరోజు మీరు రోడ్డు చూస్తున్నారు. ఒకప్పుడు ఇండియాలో రోడ్లు మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ప్రపంచానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవుతోంది భారతదేశంలో. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించబడింది, కానీ అదే సమయంలో మెరుగైన వసతులు ప్రజలకు వచ్చాయి. కానీ వచ్చిన సమస్య ఎంత ఏంటంటే గ్యాప్ అయితే వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిలియనీర్స్ ఎక్కువ అవుతున్నారు, మిలియనీర్స్ ఎక్కువ అవుతున్నారు. రిలేటివ్గా లివింగ్ స్టాండర్డ్స్ చూస్తే వ్యత్యాసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈరోజు వినూత్నంగా నేను ఒకసారి ఆలోచించి P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పుడే సత్య గారు చెప్పారు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఫిలాంథ్రఫీ కింద మీరు ఇన్వెస్ట్ చేశారు. నా ఆలోచన ఏంటంటే మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టాం, చిన్న కుటుంబాల్లో పుట్టాం, చదువుకున్న అవకాశాలు ఉపయోగించుకున్నాం. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కరు 30 కోట్లు 40 కోట్లు తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఆలోచన రావడమే కాకుండా ఆచరణలో పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కూడా గ్రామాల్లో అభివృద్ధి అవుతా ఉంది. వ్యక్తిగతంగా ఏమేం కావాలనో వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తున్నాం. ఇల్లు కానీ, ఇంటి జాగా కానీ, గ్యాస్ కానీ, హౌస్ కానీ, లేకుంటే వాటర్ కానీ అవన్నీ చేస్తున్నాం. అయినా జీవన ప్రమాణాలు పెరగాలంటే వాళ్ళు కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తే తప్ప ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గవు. ఆ రోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం, మీలో కూడా చదువుకోవాలని ఒక ఆలోచన రావడం, అక్కడి నుంచి ఎక్కడ అవకాశాలు ఉంటాయంటే మీరు అమెరికాకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితికి వచ్చేది. దానివల్ల మీరు పైకి వచ్చారు. చదువు అనేది ఒక గేమ్ చేంజర్. భవిష్యత్తు కూడా దీంట్లో అనుమానం లేదు. అయితే సరైన సమయంలో ఒక వ్యక్తికి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే అతను ఎలాంటి దేశానికి ఆస్తిగా తయారవుతాడో మనం ఊహించలేం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి ఆ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆయన హ్యాండ్ హోల్డింగ్ చేశాడు. ఆ రోజు చదువుకోవాలంటే 10 రూపాయలు బాంబేలో డబ్బులు ఇచ్చాడు నెలకు. ఆయన చదువుకోవాలంటే లండన్కు పోవాలంటే ఆ డబ్బులు ఫైనాన్స్ చేశాడు. ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దేశంలో శాశ్వతంగా గుర్తుండే ప్రగాఢమైనటువంటి ముద్ర వేసుకోగలిగాడంటే ఆనాటి సహకారమే అది కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అబ్దుల్ కలాం గారికి సహకరించిన ఒక అయ్యంగార్, ఆయన
బయోగ్రఫీలో చాలా స్పష్టంగా చెప్పాడు. మామూలుగా బ్రాహ్మిన్స్ ముస్లిం సపోర్ట్ చేయాలంటే పెద్దగా ఇష్టం చూపిన రోజుల్లో ఆయన హ్యాండ్ హోల్డ్ చేసి ఈయనలో ఉండే మెరిట్ని చూసి పూర్తిగా ప్రోత్సహించాడు. ఈరోజు ఎంతోమంది ప్రెసిడెంట్లు వచ్చారు, కానీ అబ్దుల్ కలాంను చూస్తే నిజమైన భారతరత్నకు మారు పేరు అబ్దుల్ కలాంగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ పోతే అందరం కూడా మామూలు కుటుంబంలో పుట్టాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే నాకు చాలా సంతోషం. ఈ యొక్క గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళకి దగ్గర 8 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఒకటి సీఎం హబీబుల్లా, సోమరాజు, జిఎన్ రావు, నాయుడమ్మ, ప్రసాదరావు, నరేంద్రనాథ్, ఇక్కడే గోపీచంద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. గోపీచంద్, అదే మరి గోపాలకృష్ణ గోఖలే. వీళ్ళందరినీ ఆ రోజు ఈ మెడికల్ కాలేజ్ లేకపోతే ఈరోజు ఈ గుర్తింపులకు వచ్చేది కాదు. రిచ్ కల్చర్ ఉండే వ్యవస్థ ఈ గుంటూరు మెడికల్ కాలేజ్. నా లెక్క ప్రకారం నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ మొట్టమొదటిది మెడికల్ కాలేజ్ మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ అయితే మీది సెకండ్ ఉండాలనుకుంటున్నా. అంతేనా? మీది సెకండ్ మెడికల్ కాలేజ్ 1954లో, 48, 46 స్వాతంత్రం రాక మునుపు ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం లేకుండా చేయాలి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ఆర్థిక అసమానతలు తగ్గించాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు ఎన్ఆర్ఐస్, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు వర్చువల్గా గైడెన్స్ ఇవ్వచ్చు, ఫిజికల్గా వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ విల్ గివ్. ఇప్పటికీ డబ్బులు ఇచ్చారు 100 కోట్లు. మిమ్మల్ని అభినందిస్తున్నా మరొకసారి. భవిష్యత్తులో మీరు చదువుకున్న కాలేజీతో శాశ్వతంగా మీరు అసోసియేట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి పేరెంట్స్ చూసుకుంటూ ఒక 4 రోజులు ఇక్కడ ఉండండి. మీ అమెరికా కంటే బెటర్ సిటీగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మీరు అమెరికాకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ పోతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఉండవని వెళ్ళారు. ఈరోజు అక్కడ ఇబ్బందుల కంటే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ రియల్ టైమ్ ఆన్లైన్. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. మీరు బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అందులో ఒకవేళ ఎవరికైనా తెలియకుండా చెప్పలేకపోతే, అంటే రాయలేకపోతే, వాళ్ళు చెప్పితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసి ఆ పని చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేసే మెకానిజం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం, లేకుంటే వర్చువల్గా ట్రీట్ చేయడం, అది కూడా మీరు ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటే 1 గంట 2 గంటల పేషెంట్ ట్రీట్ చేసి కూడా పెట్టుకోగలిగితే ఈ వర్చువల్గా ఉపయోగపడతాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడు మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, అదే మరి ఏఐ వస్తూ ఉంది, బయో ఫౌండరీ కూడా వస్తుంది మెడికల్ ఫీల్డ్లో. మీరు ఈ బయో ఫౌండరీకి లేకుంటే ఇంకా మిగిలిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకొని రాగలిగితే అవన్నీ అమలు చేయడానికి కానీ డెమాన్స్ట్రేట్ చేయడానికి అమరావతి ఈజ్ ది బెస్ట్ ఏరియా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా చాలా పనులు చేస్తూ ఉంటాను, కానీ
ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు నాకుండే సాటిస్ఫాక్షన్ ఏ కార్యక్రమంలో ఉండదు. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఇంతటితో ఆగకుండా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం కోసం అన్ని విధాలా సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండా. సార్, ఏదైనా వజ్రాన్ని సైతం నిలబెట్టాలంటే మరి బంగారం అంచు కావాలి. ఎంత బంగారు కంచాన్ని నిలబెట్టడానికైనా గోడ ఆసరా కావాలి. మరి గవర్నమెంట్ నుంచి మీరు అందిస్తున్నటువంటి అత్యంత సహాయ సహకారాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరు ఆర్గనైజేషన్స్ వారి యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యుల వారికి సన్మానాన్ని అందించడానికి విచ్చేస్తున్నారు. దీనిలో డాక్టర్ రవి గారు, త్రిపురనేని రవి గారు, అలాగే అమ్మా 5 నిమిషాల్లో అయిపోతుంది. అందరూ దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి ప్లీజ్. ఫోటో సెషన్ కూడా ఉంది సార్. డాక్టర్ రామకోటేశ్వరరావు గారు కోయ, దయచేసి అందరు కూర్చుంటే మీ దగ్గరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు మాట్లాడించడానికి వస్తున్నారు. దయచేసి మీరందరూ అక్కడే ఉంటే ఎలిమిని అందరూ సారే మీ దగ్గరికి వచ్చి ఈ సీట్లో కూర్చొని హ్యావ్ ఏ ఫోటో విత్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కోఆపరేట్. ఫోటో సెషన్లో డాక్టర్ రామకోటేశ్వరరావు గారు కోయ, అలాగే డాక్టర్ రామన్ దామినేని గారు, డాక్టర్ లాల్ బహదూర్ నాగభైరవ్ గారు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు వేములపల్లి, డాక్టర్ రవికుమార్ గారు త్రిపురనేని, డాక్టర్ రామరాజా బి ఎలవర్తి గారు, డాక్టర్ వెంకట ప్రసాద్ పొదిలా గారు, అలాగే డాక్టర్ బాబురెడ్డి సాగిరెడ్డి గారు, డాక్టర్ హిమబిందు కడియాల గారు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఆల్లా, డాక్టర్ కృష్ణకుమారి కాకాని గారు, డాక్టర్ కృష్ణమూర్తి ఓరుగంటి, డాక్టర్ బాలభాస్కర్రావు గారు వెనిగళ్ళ, డాక్టర్ వీర హనుమంతరావు గారు పాలపర్తి, డాక్టర్ గోపాలరావు గారు తాటినేని, డాక్టర్ వెంకట సుబ్బారావు గారు ఉప్పులు. అందరూ దయచేసి కూర్చున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు కిందకి విచ్చేస్తున్నారు. అందరు కూర్చొని ఆ ఫోటోని చిరస్మరణీయంగా మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అందరూ ఒక్కసారి దయచేసి మీ సీట్లలో కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు కూడా ప్లీజ్ అందరూ అక్కడే కూర్చోండి మీ సీట్లో వస్తే మేము కూడా ముందు వచ్చి కూర్చుంటాం. పై నుంచి ఫోటో తీస్తారు, అందరం వస్తాం. డోనర్స్ అందరూ కానీ ఉంటే మళ్ళీ ఇప్పుడు మారిస్తే మార్చలేము. యాజ్ ఇట్ ఈజ్ కూర్చోండి. ఎక్కడ సీట్లు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. అందరూ బయట వాళ్ళు వచ్చేసేయాలి, అందరూ అక్కడ కూర్చోవాలి. మీ సీట్లో మీరు కూర్చుంటే ఫుల్ ఫోటో వస్తుంది.